ఈ మధ్యకాలంలో 'కల్కి' మూవీ రిలీజ్ అయిన తర్వాత అర్జునుడు గొప్ప అని కొంతమంది, కర్ణుడు గొప్ప అని కొంతమంది ఈ మధ్య వార్ జరుగుతుంది సోషల్ మీడియా యాప్స్‌లో. సో ఏంటంటే ఇక్కడ ఎవరు గొప్ప కాదండి. ఎవరైతే ధర్మంగా ఉండి మంచి కర్మలు చేస్తారో వాళ్ళే గొప్ప. ఇక్కడ మనం సినిమాలో చూపించిన, మన పురాణాల్లో తీసుకున్న విషయాలు కొన్ని మాత్రమే మనం తీసుకొని వాళ్ళు ఇది అని చెప్పగలుగుతాం అంతేగాని అర్జునుడు గొప్ప, కర్ణుడు గొప్ప అనేది ఒక యుద్ధంలో గొప్పేమో గానండి. కానీ కర్మల్లో మాత్రం నిజంగా చెప్పాలంటే కృష్ణుడే గొప్పండి. కానీ కృష్ణుడు, అర్జునుడి గురించి మేము కర్ణుడి గురించి మాట్లాడుతుంటే మధ్యలో కృష్ణుడు దేనికొచ్చారో మనం అడగొచ్చు. నా ఉద్దేశం, ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే కృష్ణుడి గురించి చెప్పి మీకు ఒక క్లారిటీ తీసుకొద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. అంతేగాని వాళ్ళ గొప్పతనం గురించి, వీళ్ళ గొప్పతనం గురించి నేను చెప్పడానికి రాలేదు. కర్మ యొక్క విషయం గురించి చెప్దామని మాత్రం ఈ వీడియో నేను క్రియేట్ చేస్తున్నానండి. సో ఏంటంటే ధర్మం ఎక్కడుంటుందో గొప్పతనం కూడా అక్కడే ఉంటుంది. ధర్మం ఎక్కడుండదో గొప్ప కూడా అక్కడ ఖచ్చితంగా ఉండదు. అంటే వాళ్ళని వీళ్ళు గొప్ప అని, వాళ్ళని వీళ్ళు గొప్ప కాదని అనుకోవడానికి కూడా ఉండదు. ఇంకా మంచి చేయండి, ఈరోజు కష్టంగానే ఉంటుంది డెఫినెట్లీ చెప్తున్నా. చెడు చేయండి, ఈరోజు ఇంకా బాగానే ఉంటుంది డెఫినెట్లీ నేను చెప్తున్నా. కానీ మంచి చేసినా సరే, చెడు చేసినా సరే, కానీ లాస్ట్ రిజల్ట్ మాత్రం మీరు చేసిన పనిని బట్టి, పని అంటే కర్మ అండి, కర్మే. ఏ చిన్న చిన్న చీకిరుపుల గదిలిచ్చినా కూడా అది కర్మే అవుతుందండి. అది మాత్రం భగవద్గీతలో రాసిపెట్టింది. సో మీరు ఎప్పుడైతే కష్టపడి ఒక పని చేస్తారో అది కూడా మంచి కర్మే. సో కర్ణుడు, అర్జునుడు వీళ్ళిద్దరు మాత్రం యుద్ధంలో మాత్రం చాలా గొప్పవాళ్ళండి, నేను ఒప్పుకుంటా. అలాగే కృష్ణుడు కూడా గొప్పవాడు కాదని నేను అనట్లేదు. ఈ మధ్యకాలంలో అది చెప్తున్నాను కదా, ఇతను గొప్ప, ఇతని దగ్గర ఒక విజయధనుసు ఉంది, ఇతని దగ్గర గాంధీవం ఉంది, ఇతని దగ్గర ఇతను ఓడిపోవడానికి కారణం ఇదేను అదేనని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కాదండి, అన్నిటికీ రీజన్ ఏంటంటే ఒక కర్మేనండి. కావాలంటే భగవద్గీత మీరు బాగా చదవండి. భగవద్గీతలో ఉన్నది ఒకటే ఒక చిన్న మాట ఏంటంటే కర్మ. ఆ కర్మే ప్రతి ఒక్కదాన్ని ఆటాడిస్తుంది. అది మీరు అర్థం చేసుకున్నారంటే మీరు కూడా నిజంగానే మీలో మార్పు వస్తుంది. అది మాత్రం నాది గ్యారెంటీ. మీరు మంచి కర్మ చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. కానీ ఆ రిజల్ట్ ఎప్పుడు వస్తుందో కూడా ఖచ్చితంగా మనకి ఎవరికి తెలియదు, దేవుడికి సైతం అసలు తెలియదు. మంచి కర్మ చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది, ఇది మాత్రం పక్కా. చెడు కర్మ చేయండి, చెడు రిజల్ట్సే వస్తాయి, ఇది మాత్రం పక్కా. మళ్ళీ థ్యాంక్ యూ.